సజీవుడు. ఇప్పుడే నీ జీవితాల అద్భుతాలు చేయువారు. నిన్ను చూస్తున్న సమయం, ఆయన హస్తం చాపి ఉన్న సమయం. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞతలు, కృతజ్ఞతలు. అపారమైన కృప ఈ ప్రాంతపు ప్రజలను, ఈ ఆనందరావుపేట ప్రజలను ప్రేమించి ఆశ్చర్యకరముగా ఆయన కనపరుస్తున్నందుకు అందరం కూడా
2 చేతులు ఎత్తి కృతజ్ఞతతో బిగ్గరగా స్తోత్రాలు చెప్పాలి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. స్తోత్రం 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 స్తోత్రం. అద్భుతాలు చేయు దేవుడిగా ఈ రాత్రి మన మధ్య మనం ఆరాధించుచుండగా ఆయన హస్తం చాపబడి ఉన్నది. స్తోత్రం చెబుదాము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమ కలిగిన నామంలో కూడి వచ్చిన అందరికీ కూడా స్తోత్రములు మరియు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. మీరు కూడా ఒకరికొకరు స్తోత్రాలు చెప్పుకోండి. ఒకసారి గట్టిగా ఈ ప్రదేశాన్ని ప్రభు ఆశీర్వదించినందులో గట్టిగా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 15వ అధ్యాయము 16-17 వచనాలు. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. తర్వాత మాట కూడా, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని ఈ సంగతులను మనకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆమె చెప్దాం అందరూ. అంటే ఇప్పుడు ప్రభు చెప్తున్న మాట ప్రకారము మనము ఒకరినొకరు ప్రేమించుకుంటున్నామా? అసలు ప్రేమించుకోవటం అంటే ఏందో తెలియని దినాల్లో మనం ఉన్నాం. ప్రేమ లేదు, దోమ లేదు అన్న టైప్లో తయారైపోయింది అంతా. ప్రభు చెప్తా ఉన్నాడు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. చాలామంది ప్రభువుకు పుట్టినరోజు, ప్రభువుకి పండగ, ప్రభు పేరు చెప్పి అనేకమైన వాటిని చేస్తూ ఉంటాడు. ప్రభు అంటున్నాడు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. ఒక మాట చెప్తాను, మనం ఏర్పరచుకొనలేం కూడా. మన కెపాసిటీ, మన సామర్థ్యాన్ని బట్టి మనం ఎంత గట్టిగా అరిసి కేకలేసినా మనం ఆయన ఏర్పరచుకొనలేవు, మన వల్ల కాని పని. ప్రభు అన్నాడు కదా, ప్రభువా 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 అని నన్ను పిలుచు ప్రతివాడు ఏమంటున్నాడు? పరలోక రాజ్యానికి వెళ్ళలేడు, పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము, హల్లెలూయా. పరలోకమందున్న తండ్రి చిత్తం మనకు ఎలాగ తెలుసుద్ది? చిన్నపిల్లలకి స్కూల్లో, చాలా చర్చిలో కూడా పరలోక రాజ్య ప్రార్థన నేర్పుతారు. నీ రాజ్యం వచ్చునుగాక, అనుదిన ఆహారం మాకు దయచేయండి, మేము క్షమించిన ప్రకారం మా రుణములను కూడా మేము సహోదరులను క్షమించినట్లు మా రుణములను కూడా క్షమించండి, మమ్మల్ని శోధన నుండి తప్పించండి. పరలోక ప్రార్థన చేస్తారు. పరలోక ప్రార్థన చేస్తే నీవు నీ ప్రార్థన తండ్రి వద్దకు చేర్చబడి తండ్రికి నువ్వు దగ్గర అయిపోతావా? దేవుడు నిన్ను ఆయన ఏర్పరచుకొనుటకు నీకు ఒక మార్గం లేదు, నీకు ఒక ఆధారం లేదు, నీకు ఎటువంటి ఆనవాలు కూడా లేదు. అయితే యేసు ప్రభు శిష్యులకు చెప్తా ఉన్నాడు, ఈ రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. ఇప్పుడు తండ్రిని ఏమని అడగాలి మనము? తండ్రిని ఇప్పుడు ఏమని అడగాలి? అయ్యా
నన్ను ఏర్పరచుకున్నావు, నన్ను ఎందుకు ఏర్పరచుకున్నావు? ఆమెను చెప్దాం అందరము. ఎందుకు ఆమెను చెప్తున్నాం అంటే, నన్ను ఎందుకు ఏర్పరచుకున్నావు అని మనం ప్రభువుని అడుగుతున్నాం. నన్ను ఎందుకు ఏర్పరచుకున్నావయ్యా? ఎప్పుడన్నా అడిగావు ప్రభుని? నన్ను ఎందుకు ప్రేమించావు ప్రభువా? నాకంటే నా ఇంటి పేరు ఉన్నోళ్ళు, నా బంధువులు చాలామంది ఉన్నారు కదా, నన్నే ఎందుకు ఏర్పరచుకున్నావు? మీకు ఒక రహస్యం చెప్తాను. దేవుడు ఆది అందే, ఇప్పుడు మనకు పిల్లలు ఎట్లా పుడుతున్నారో అట్లా పుట్టలేదు. దేవుడు సృష్టించిన మనుషుడు ఎట్లా పుట్టాడమ్మా? రెడీమేడ్. ఇప్పుడు పిల్లలు చిన్నపిల్లలుగా పుట్టి తల్లి గర్భంలో రూపించబడి చిన్న బిడ్డలుగా పుట్టి పెద్దవాళ్ళు అవుతున్నారు కదా. ప్రభువు చూడండి ఎట్లా తయారు చేశాడు. ఫస్ట్ మనుషుడిని మట్టితో తయారు చేసి తన పోలిక తన స్వరూపం చొప్పున. అంటే మనిషి ఎట్లా ఉన్నాడంటే, దేవుడు ఎటువంటి వాడో, దేవుడు ఎంత బలము కలిగిన వాడో, దేవుడు ఎటువంటి ఆ యొక్క మనసు కలిగిన వాడో, మనుషుడు అటువంటి బలము కలిగిన, అటువంటి మనసు కలిగిన, అటువంటి ఆయన పోలిక కలిగిన, అటువంటి ఆయన సారూప్యం కలిగిన వాడిగా మనుషుడిని తయారు చేసుకున్నాడు. అయితే దేవుడు మనుష్యుని ఏర్పరచుకొనుట అపవాదికి ఇష్టం లేదు. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు అంటే చాలామందికి తెలియని, అంటే దేవుడు అంటే తెలుసు కానీ దేవుడు మనసు తెలియని అజ్ఞానంలో ఉన్నారు. దేవుడి యొక్క ఆలోచన తెలియని అజ్ఞానంలో ఉన్నారు. దేవుడు ఏర్పరచుకున్నాడు అన్న ఆ మనస్సు, విశ్వాసం, ఆ స్థిరత్వం అనేది మనలో ఉండకుండా ఊగిసలాడేటట్లుగా చేస్తున్నాడు. దేవుడు ఏర్పరచుకున్న మొదటి మనుష్యుడు, హల్లెలూయా, ఎవరు? మొదటి మనుష్యుడు ఎవరు? మొదటి ఆదాము. చెప్పండి, మొదటి ఆదాము. దేవుడు ఏర్పరచుకున్న మనుష్యుడు మొదటి ఆదాము. ఈ సృష్టి అంతటి మీద, ఈ ఆశీర్వాదాలన్నిటి మీద, ఈ జలరాశులన్నిటి జలముల్లో ఉండే ఆ యొక్క జీవులన్నిటి మీద, భూమి మీద ఉన్న జీవులన్నిటి మీద అధికారం కలిగి ఉన్నాడు. అన్నీ కూడా సమస్త సృష్టిలో ఉన్న సమస్తం కూడా ఆ మనుషుడికి లోబడుతూ ఉన్నాయి. ఆ మనుషుడు అధికారానికి లోబడుతూ ఉన్నాయి. మనస్సులో అనుకుంటే చాలు. ఇప్పుడు మీ ఇంట్లో కుక్కను పెంచుకుంటున్నారు అనుకోండి, దాని వైపు మీరు ఇలా చూశారనుకోండి, అది అలా చూస్తే ఎలా అంటే, అది అక్కడికి వెళ్ళి పొనుకోవాలి, ఇక్కడ వద్దు, నువ్వు ఇక్కడ నీకు అయిపోయింది, ఇంకా సమయం, ఇక్కడ నువ్వు ఉండకూడదు, మర్యాదగా అక్కడ వెళ్ళి పొనుకో అని కొంచెం సీరియస్గా చూస్తే అది వెళ్ళిపోయి పొనుకోదా? అట్లానే సింహము, అట్లానే ఈ భూమి మీద ఉన్న ఆ విష సర్పాలు ఉన్నాయి, ఏవైనా సరే సమస్తము మానవునికి లోబడాల్సిందే. అన్నిటి మీద ఏలుబడే అధికారం ఉంది. దేవుడు మనుష్యుణ్ణి ఏర్పరచుకున్నట్టు సాతానికి ఇష్టం లేక, సాతాను మనుష్యుణ్ణి ఏం చేసింది? ఆ ఏర్పాటులో నుంచి తప్పించింది. మొదటి ఆదాము ఏర్పాటులో నుంచి, నువ్వు దేవుని ఏర్పాట్లో ఉన్నావు కాబట్టి నీ కుటుంబంలో నీ తల్లిదండ్రులు రక్షించబడి నువ్వు కూడా దేవుని నమ్ముకునేటట్లు. కొంతమంది తల్లిదండ్రులు రక్షించబడరు, బిడ్డలు రక్షించబడతారు. బిడ్డల తర్వాత బిడ్డలను బట్టి, బిడ్డల యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి, వారి యొక్క ప్రార్థన, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి తల్లిదండ్రుల తర్వాత దేవుళ్ళకి వస్తారు. ఎవరిని ఏర్పరచుకున్నాడు? తల్లిదండ్రులను ఏర్పరచుకున్నాడా? ఫస్ట్ బిడ్డలను ఏర్పరచుకున్నాడా? మనం ఏర్పరచబడటము సాతానుకు ఇష్టం లేదు. ఎందుకంటే ఏర్పరచబడిన వారి కొరకు దేవుడు అధికారం ఇచ్చునుగాక, అద్భుతాలు చేయునుగాక, స్వస్థతలు జరిగించునుగాక, విడుదల ఆజ్ఞాపించునుగాక, సమస్తము కూడా వారికి లోబడతాయి. అది అపవాదికి ఇష్టం లేదు. అందుకనే ఏం చేస్తుందంటే, అపవాది మోసం చేసి ఆ ఏర్పాటు నుంచి తప్పిస్తూ ఉంది. ఆది కాలం నుంచి, అంటే మొదటి ఆదాం దగ్గర నుంచి జరుగుతూనే ఉంది. అయితే దాని నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. హల్లెలూయా. పరలోకం నుండి వచ్చాడు. హల్లెలూయా. సింహాసనాన్ని పక్కకు దోసి వచ్చాడు. హల్లెలూయా. దేవునితో సమానంగా ఉండే స్థితిని, ఆ దేవదూతల ఆరాధనని, పరలోకమంతటి మీద ఉండే అధికారాన్ని, ఈ సర్వ సృష్టి మీద ఉన్న అధికారాన్ని అంతా కూడా ప్రక్కకు తోసి మన కొరకు మనిషి పోలికలో వచ్చాడు. మనుషుని యొక్క రూపంలో వచ్చాడు. మనుషుని యొక్క అవతారంలో వచ్చాడు. మట్టి శరీరంతో వచ్చాడు.
దాసుని స్వరూపం ధరించుకున్నాడు, ఏమీ లేనివాడిగా వచ్చాడు. ఎందుకంటే మనం కూడా అటువంటి స్థితిలో ఉన్నాము కనుక ఆయన కూడా అట్టి స్థితిలో వచ్చి ఆయన మొదటి ఆదాము ఏ ఏర్పాట్లో నుంచి తొలగిపోయాడో, ఏ ఆశీర్వాదాలు, ఏ ఆరోగ్యమో, ఏ స్వస్థత, ఏ నిత్య జీవమో, ఏ దీర్ఘాయుష్ అయితే కోల్పోయాడో దానిని మరలా తిరిగి అనుగ్రహించుటకు యేసుక్రీస్తు ప్రభువు కడపటి ఆదాము. హల్లెలూయా. కడపటి అనండి అందరూ. కడపటి అంటే ఏందో తెలుసా? కడపటి అంటే ఏందో తెలుసా? ఇంకా తర్వాత ఎవరు? ఆదియు నేనే అంతము నేనై ఉన్నాను. హల్లెలూయా. బిగినింగ్ ఆయనే, ఎండింగ్ ఆయనే. కడపటి ఆదాంగా వచ్చాడు. ఇంకా ఆయన తర్వాత ఎవరు ఉండరు. ఆయనే యేసు, ఆయన నామమే. ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను. ఎందుకంటే మీరు మొదటి ఆదాము వలన ఆ ఏర్పాటును కోల్పోయి ఉన్నారు, ఆ ఏర్పాటులో ఉన్న ఆశీర్వాదాలను కోల్పోయి ఉన్నారు, ఏర్పాటులో ఉన్న స్వస్థతని, ఆరోగ్యాన్ని కోల్పోయి ఉన్నారు, ఏర్పాటులో ఉన్న అధికారాన్ని, ఆధిక్యతను, ఏలుబడిని కోల్పోయి ఉన్నారు, ఘనతను, గౌరవాన్ని, హెచ్చింపును కోల్పోయి ఉన్నారు. తిరిగి ఆ కోల్పోయినవన్నీ నేను మీకు అనుగ్రహించుటకు మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను. అందరూ ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు అని మనం ఆయన అడిగితే మనకి రావాల్సిన రెవల్యూషన్ ఏంటంటే, ఇదిగో నా కొరకు యేసయ్య ప్రాణం పెట్టి రక్తం కార్చి నేను పోగొట్టుకున్న ఆశీర్వాదాలని, నేను పోగొట్టుకుంటున్న ఆరోగ్యాన్ని, నేను పోగొట్టుకున్న ఆనందాన్ని, సంతోషాన్ని, నేను పోగొట్టుకున్న అధికారాన్ని, ఆధిక్యతని, హల్లెలూయా, అన్ని తిరిగి నాకు అనుగ్రహించుటకు నా యేసయ్య ఏర్పరచుకుని ఉన్నాడు. హల్లెలూయా. ఆ ఏర్పరచుకున్నాడు అని మనం తెలిస్తే మనం చేయవలసిన ఫస్ట్ పని ఏందో తెలుసా? మనం ఏం చేయాలి? తల్లిదండ్రులు పిల్లలకి ఏమన్నా కొనుక్కొస్తున్నారని పిల్లలకి తెలియదు. మీ అమ్మోళ్ళు రా అక్కడ ఉన్నారు, నీకేదో కొనుక్కొస్తున్నారు, పెద్ద కొట్లో కొనేసారు, డబ్బులు కూడా ఇచ్చారు, ఎక్కారు, ఇంకొస్తున్నారు అంటే పిల్లలకి ఎంత ఆనందంగా ఉంటుందో చూడండి. ఆ పిల్లలు తల్లిదండ్రులు ఇంటికి వచ్చేటప్పుడు తల్లిదండ్రుల మీద చూపించే ప్రేమ కానీ, అభిమానం కానీ, గౌరవం కానీ ఎలా ఉంటుంది? బుడ్డ పిల్లలు అయితే ఎగిరి గంతులేసి ఎగిరి వాళ్ళ సంగన ఎక్కుతారో లేకపోతే భుజాల మీద ఎక్కుతారు. అంత ఆనందంగా ఉంటుంది. నిజంగా ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు అంటే మనకి ఆయన ఎంత ఆధిక్యత ఇచ్చి, ఎంత ఆశీర్వాదకరమైన, సంతోషకరమైన ఆ కార్యాలను మనకు జరిగిస్తున్నాడని ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. ఇది సాతానికి ఇష్టం లేదు. అట్లా చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామండి? దేవుణ్ణి ఏం చేస్తాము చెప్పాలి. చిన్న బిడ్డలు ఏం చేస్తారు? తల్లిదండ్రుల్ని వాళ్ళు ఏమైనా తీసుకొచ్చినప్పుడు ఆ మొక్కమంతా మూతంతా నాగేస్తారు, ముద్దులు పెట్టేస్తారు, కౌగులు ఇచ్చేసుకుంటారు, ఎగిరి గంతులేస్తూ ఉంటారు, పిచ్చి పిచ్చిగా నవ్వుతూ ఉంటారు. హల్లెలూయా. చిన్న బిడ్డలు మురిసిపోతూ ఉంటారు కదా. హల్లెలూయా. ఇప్పుడు అట్లాంటి పిల్లలు ఉండలేదేమో, ఎందుకంటే సెల్ ఫోన్లో చూసుకుంటా పిచ్చి పిచ్చి తిండిని తిని ఆరోగ్యం లేకుండా ఊసూరమంటూ ఉంటున్నారు పిల్లలు. ఇంతకుముందు పిల్లలు అట్టుండేవాళ్ళు. ఇప్పుడు వాడికి అన్నం పెట్టాలంటే సెల్ ఫోన్ పెట్టాలి, సెల్ ఫోన్ ఇస్తేనే అన్నం తింటాడు. హల్లెలూయా. దేవుడు ఆయన ఏర్పరచుకుంటుంది ఎందుకు అని ఒక మాట ఈ రాత్రి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడు. మీరు సూటిగా చెప్పండి, ఎందుకు ఏర్పరచుకున్నాడు చెప్పాలి. దేవుడు ఏర్పరచుకుంటే నువ్వేం చేయాలి ఆయన్ని? చాలా సింపుల్ క్వశ్చన్ కదా అమ్మా. ఇక్కడ కూడా ఇశ్రాయేల్ పాస్టర్ గారు వచ్చును గాక. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకుంటే మీరేం చేయాలంటే ఆయనను ప్రేమించుదురుగాక. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే, మొట్టమొదటి ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే, నీ దేవుడైన యెహోవాని, ఓ ఇశ్రాయేలు వినుము, నువ్వు నీ దేవుడైన యెహోవాని పూర్ణాత్మతో, పూర్ణశక్తి, పూర్ణ మనస్సుతోను ప్రేమింపవలెననున్నదే. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించుటకు ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని ఏర్పరచుకుంటున్నాడు. మనల్ని ఏర్పరచుకొని మనం పోగొట్టుకున్నవన్నీ మనకిచ్చి, మనం పోగొట్టుకున్న ఆ నిత్య జీవం, దీర్ఘాయుషు, ఆరోగ్యం, ఆశీర్వాదం, అది ఆ యొక్క అధికారం, ఏలుబడి, ఇవన్నీ మనకిచ్చి ఆయన ఏం కోరుకుంటున్నాడు తెలుసా? నువ్వు ప్రేమించాలి నన్ను. నేను దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మీరు ఓ ఇశ్రాయేలు, ఓ దేవుని బిడ్డ, నువ్వు దేవుడిని ప్రేమించాలి.
నీ పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవునిని ప్రేమించుదువుగాక. అయితే దేవునిని ప్రేమించుటలో ఒక చిన్న కిటుకు ఉంది, చిన్న లిటికేషన్ ఉంది. దేవుణ్ణి ప్రేమిస్తే అక్కడ రాయబడి ఉంటుంది, ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాం కదయ్యా, ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే దేవుణ్ణి ప్రేమించటం. దేవుణ్ణి ప్రేమించడం లాంటి ఇంకో ఆజ్ఞ ఉన్నది. ఏందది? నిన్ను వలే నీ పక్కన వాడిని, ఇటు పక్కన వాడిని, వెనక ముందు వాడిని నిన్ను వలే ప్రేమించుకోవాలి. ఇది కూడా దేవుణ్ణి ప్రేమించే ఆ ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఎలాగనో ఇది కూడా అలాగే ఆజ్ఞ. ఆ మాట చదవండి, చాలా యేసు ప్రభు చెప్పిన గొప్ప మాట. మత్తయి సువార్త 22వ అధ్యాయము ఎన్నో వచనం చూడండి, 30, 33, 34, 39, 32 ఎన్నో వచనం? 37. ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఇది. అనున్నదియే ముఖ్యమైనది, ఫస్ట్ కమాండ్. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు. దాని వంటిదే. దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? అలాంటి ఆజ్ఞే ఇంకొకటి ఇస్తున్నాడు, అది నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అనేది కూడా, ఆ రెండో ఆజ్ఞ కూడా దాని వంటిదే. ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నాయి. ఈ రాత్రి దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించుటకు, నీకు ఆరోగ్యం ఇచ్చుటకు, నీకు స్వస్థత ఇచ్చుటకు, నువ్వు పోగొట్టుకున్న అధికారమును ఏలుబడిని ఇచ్చుటకు, నీకు సంతోషము సమాధానం ఇచ్చుటకు ప్రభు ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్నవాడు ఆయన నీకు ఇస్తున్న ఆజ్ఞ ఏంది? కండిషన్ ఏంటంటే నువ్వు ఆయన్ని ప్రేమించాలి. ఆయన ప్రేమించటం అంటే ఏంటంటే ఆయన ప్రేమించుటతో పాటుగా నీ పొరుగువాడిని కూడా ప్రేమించటం. ఈ ఆజ్ఞ, ఈ రెండు కలిపి ఒక్క ఆజ్ఞ. అందరూ ఆమేన్ చెప్పండి. దేవుణ్ణి ప్రేమిస్తే నీ పొరుగువాడిని కూడా ప్రేమించాలి. నీ పొరుగువాడిని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్టే. ఈ మాట నా మాట కాదు, దేవుని వాక్యంలో ఉన్నది. చదవండి ఆ మాట కూడా. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 20-21 వచనాలు. మొదటి యోహాను 4వ అధ్యాయం 20-21. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. ఎదురుగా ఉండి కళ్ళ ముందు చూస్తున్న సహోదరుణ్ణి ప్రేమించిన వాడు చూడని దేవుణ్ణి ప్రేమించలేడు. దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాము. దేవుణ్ణి ప్రేమిస్తే సహోదరుని ప్రేమించాలి. అది ఎంత కష్టమైనా సరే, ఆ సహోదరుడు అంటే ఇష్టం లేకపోయినా సరే, ఆ సహోదరి మనకి చాలా కీడు చేసినా సరే, ఆ సహోదరి మన మీద అబద్ధంగా ప్రవర్తించినా సరే, ఆ సహోదరు అంతా మోసం చేసే వ్యక్తి అయినా సరే, ఆ సహోదరి అన్ని దొంగ మాటలు మాట్లాడే వ్యక్తి అయినా సరే, ఆ సహోదరి మంచి మనసు లేకుండా మనము ఆమెకి గిట్టకపోయినా సరే, మనము ప్రేమించాలి. మనం ప్రేమించుట అనేది దేవుని వలన పొందిన ఆజ్ఞ. మనము ఆ ప్రేమించకపోతే, మనము ద్వేషిస్తే, మనం దేవుని ప్రేమిస్తున్నా కూడా ప్రేమించనట్టే. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క రాత్రి సమయంలో ప్రభు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? మనం పోగొట్టుకున్నాం. అసలు మొదట దేవుణ్ణి ప్రేమించే దాని నుంచి తప్పించింది. అదే పోతే ఇంకా మనం ఎవరిని ప్రేమించగలుగుతాము? దేన్ని ప్రేమించలేము. శపితమైన ఈ లోకంలో మనము దేవుని యొక్క ఏర్పాటుని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని, ఆయుష్ను, స్వస్థతను అనుభవించాలంటే మనం చేయవలసిన కార్యం ఏంటంటే దేవునిని ప్రేమించటం, పొరుగువాడిని ప్రేమించటం. ప్రభు చెప్పాడు. ఇంకొంచెం మనం మత్తయి వార్తలు చదివితే, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, మీరు ఆయనకు కుమారులై ఉండినట్లుగా మీ శత్రువులను హింసించే వారిని కూడా మీరు ప్రేమించుడి. శత్రువుని ప్రేమించాలని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు.
హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలని యేసయ్య చెప్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కష్టమే, ఇది ఇష్టం లేనిదే, అయితే ఇది ఆధారమై ఉన్నది. ఆమేన్ చెప్పండి. ఆ మాట చదువుతారు ఒకసారి, ఆధారమని చదవండి. యోహాను సువార్త 15:17 మత్తయి సువార్త 22:37. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. హల్లెలూయా. ఈ రాత్రి నీకు ఆశీర్వాదం కావాలి, ఆమేన్ చెప్తావా? ఈ రాత్రి నీకు ఆరోగ్యం కావాలి, ఆమేన్ చెప్తావా? ఈ రాత్రి స్వస్థపరచు దేవుని హస్తము నీ బిడ్డలను ముట్టాలి, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలి, నీ బిడ్డలకు జ్ఞానం ఇవ్వాలి, నీ కుటుంబం నీకు దీర్ఘాయుష్ని ఇవ్వాలి, నీ కుటుంబంలో పరిస్థితులను నువ్వు శాసించి దేవుని యొక్క అధికారాన్ని, దేవుని యొక్క వాగ్దానాలని సొంతం చేసుకోవాలి. అయితే రాత్రి దేవుడు మాట్లాడుతాను, నీకు ఆధారము. నువ్వు దేవుని మనస్సు తెలుసుకున్న వ్యక్తివైతే, దేవుడు మనస్సు తెలుసుకున్న వ్యక్తిని ఏమంటారంటే ప్రవక్త అంటారు. దేవుడు మనస్సు ఎరిగిన వాడు ఎవరు? నాకంతా తెలిసే, నువ్వు చెప్పేది ఏంది? మాకు వాక్యం అవసరం లేదు, సేవ కూడా అవసరం లేదు, దేవుని అభిషేకం కూడా, ఆత్మ కూడా అవసరం లేదు, మేమేమంటే అదే, మేమేం చెబితే అదే అనుకున్న వాళ్ళకి ఏముండదు. నీకు ఆధారము, నీకొక ఆధారము చూపిస్తూ ఉన్నాడు, నీకొక పట్టు, నీకు గ్రిప్ అనేది రాత్రి ప్రభు ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే నీవు ప్రేమించే వ్యక్తివైతే, నీవు ఆయన చెప్పినట్లుగా ఆ ప్రేమించే వ్యక్తివైన నువ్వు ఆయన మనస్సు తెలుసుకుని నీవు ఆయన కోరుకుంటున్నట్లుగా పొరుగువాడిని ప్రేమించగలిగితే, హల్లెలూయా. ఈ శరీరం ఉందండి, ఈ శరీరం ఉంది, చీరాల్లో చెప్పలేదుగా, చెప్పచ్చు ఇక్కడ మళ్ళీ. ఈ శరీరం ఉంది, ఈ శరీరంలో ఈ కన్ను గనక అసలు నేను లేకపోతే, ఇప్పుడు ఈ లైట్లు ఇవన్నీ లేకపోతే ఏముంది ఇక్కడ? ఏమీ లేదు. నేనే ఈ లైట్లని విర్రవీగటానికి, ఈ లైట్లకి ఏం లేదు. ఈ లైట్లు లేకపోయినా ఏమి లేకపోయినా సరే దేవుడు ఆయన నామాన్ని మహిమపరచుకొనుగాక. హల్లెలూయా. ఈ కన్ను గనక నేనే మెయిన్. ఈ ముక్కు కానీ, ఈ చెవులు కానీ, ఈ చేతులు కానీ, ఈ కాళ్ళు కానీ పనికిరాని. నేను గనక లేకపోతే, దేహానికి దీపము కన్నే గనక, మీ కన్ను గనక చీకటి అయితే దేహమంతా అని విర్రవీగిందనుకో ఈ కన్ను, నేను లేకపోతే ఏంటంటే నోరు అంటది, రే అందరూ స్ట్రైక్ చేద్దాం రా, ఇదేంది రెచ్చిపోతుంది, ఈ చూసుకుంటా కూర్చోవడమే, ఏమి తినద్దు, చేతులు బంధు, అసలు ఏం అంటుకోవాకు, నోరు పెదవులో ఏం మాట్లాడవాకు. అప్పుడు ఈ కన్ను గతి ఏమవుద్ది చెప్పండి? ఈ కన్ను చెవులను, ఈ కన్ను ముక్కుని, ఈ కన్ను చేతుల్ని, కాళ్ళని అన్నిటిని అవమానపరిచి, కొంతమంది చూడండి, ఈ కన్ను నెత్తికెక్కినాయా అయింది, కనపడతలేదేమి, కింద చూసి నడువు అని అంటుంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ అవయవాలు హెచ్చించుకోకూడదు. ఈ కుడి చేయి నేనెంత గొప్ప, ఇదిగో ఇదంతా సాధించింది నేనే, ఇదంతా సంపాదించింది నేనే, ఇదంతా కూడా నా మూలనే జరిగింది అని కుడి చేయి గనక, ఎడమ చేయి ఎప్పుడు ఒక్కసారి చిచే కంపు పక్కల అతలకెళ్ళి కనపడవాక, అసలు నాకు లేనట్టుగా ఉండు, అసలు దీనికి ఎందుకు, ఇదెందుకు, దీనికి సొక్క ఎందుకు, లోపలికండి, దీనికి మళ్ళీ తొడుగు ఒకటి తీయండి దానికి అని గనక ఈ కుడి చేయి గనక విర్రవీగిందనుకోండి, ఈ ఎడమ చెయ్యి చూస్తూ ఉంటే దీనికి ఏదైనా దెబ్బ తగులుద్ది. అప్పుడు దాన్ని తుడుచుకొని సరి చేసేది ఎవరు? ఈ చేతికి ఈ చేయి చేసుకుంటుందా? నేనేం చెప్తున్నానంటే, మనము దేవునిని ప్రేమించే వ్యక్తులమైతే ఆయన మనసు తెలుసుకొని మనము ఒకరినొకరు ప్రేమించదుముగాక. శృతులు అదేందమ్మా, ఇందాక ఇద్దరు పాడారు ఆ పాట. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్టే ప్రతి క్షణమున నీవు పలకరించావు. మంచిదే, కృతజ్ఞత కూడా ఇస్తాడు, పలకరిస్తాడు, అన్నీ చేస్తాడు. అయితే నువ్వు చేయవలసిన పని నువ్వు సరిగ్గా చెయ్యకపోతే నువ్వు దేవుని యొక్క మనసు ఎరగని వ్యక్తిలాగా దేవుని ఏర్పాటు నుంచి చక్కగా తప్పించబడతావు. హల్లెలూయా.
చాలామంది నిజం చెప్తున్నానండి, ఏదోని తోటలో నుంచి అవ్వమ్మను గెంటేసేవరికి, ఆదామును గెంటేసేవరికి సాతానికి నిద్ర పట్టలేదండి. దానికి కడుపంతా కూడా చెప్పండి, కడుపంతా కూడా కొంతమంది కడుపులో విపరీతమైన బాధ. ఎదుటోళ్ళు ఏమైనా కొనుక్కుంటే, ఎదుటోళ్ళు ఏమైనా తింటే, ఎదుటోళ్ళు ఏమైనా కొట్టుకుంటే, ఎదుటి ఏమైనా సంపాదించుకుంటే విపరీతమైన బాధ అండి. ఈ సాతాను గాడికి కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు వీళ్ళని. వీళ్ళు ఎందుకు మందిరానికి రావాలి కరెక్ట్ సమయానికి? ఈ లేటుగా వచ్చేట్టు చేస్తే దరిద్రం కొంచెంగా అంటుకొని, నిష్ఠ దరిద్రం, పూర్తి దరిద్రం, పావు దరిద్రం కాదు, అరదరిద్రం కాదు, పూర్తి దరిద్రం, సంపూర్ణమైన దరిద్రం పట్టుద్ది. అసలు మెల్లిమెల్లిగా ఇంకా మందిరానికే రాకుండా పోవాలి వీళ్ళు. మందిరం అంటే, దేవుడు అంటే, దేవుని వాక్యం అంటే ఇంట్రెస్ట్ లేకుండా పోవాలి. దేవుని ఆత్మలో ఉన్న ఆ ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, దేవుని వాక్యంలో ఉన్న అధికారాన్ని, జయాన్ని వీరెందుకు పొందుకోవాలి? వీరెందుకు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి? మెల్లిమెల్లిగా వీళ్ళు దూరం చేద్దాము. సాతాను నిద్రపోడు. అందుకని మనము ఈ రాత్రి దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తులుగా మనము స్థిరపరచబడదుముగాక. ప్రేమించితేనే స్థిరపరచబడేది. మనం శత్రువుని కూడా ప్రేమించాలని, పొరుగువాడిని ప్రేమించడం. పక్కనున్న మనిషిని కావాలని చూస్తే వందనం చెప్పాల్సి వచ్చుద్దని, చూస్తే ప్రేమగా పలకరించాల్సి వచ్చుద్దని, నవ్వాల్సి వచ్చుద్దని, ఏదైనా విషయం అడుగుతారేమోనని ముఖం తప్పించి కనపడకుండా వెళ్ళిపోతూ ఉంటారు. చాలా బుద్ధిమంతులుగా వెళ్ళిపోతారు. సీరియస్గా మాకేం కనపడతలేదు అన్నట్టుగా వెళ్తారు. కొంతమంది చూస్తున్నా కూడా వెళ్తారులేండి. ఏందంటే నిన్ను పలకరించేది ఏంది, నువ్వేంది, అసలు నీదేంది ఇక్కడ అన్న టైప్లో వెళ్తూ ఉంటారు. రేపు పొద్దున పరలోకం వెళ్ళి ఏసై ముఖం ఎలా చూస్తావు? ఇక్కడ ఏసై దగ్గర ఎన్ని కావాలయ్యా, నా బిడ్డలకు కావాలి, ఇదిగో మా వాళ్ళకి కావాలయ్యా, ఇదిగో మా పక్కింట్లో మా బంధువుకు బాగుండలేదయ్యా, స్వస్థపరచండి, వాళ్ళకి సమస్య ఉందయ్యా, తొలగించండి, ధైర్యంగా ఆయన అడగగలుగుతావా? ప్రార్థన చేయగలుగుతావా? హల్లెలూయా. ఆధారం అంట. ప్రవక్తలకు, ధర్మశాస్త్రములకు ఆధారం. నీకు ఒక గ్రిప్ దొరుకుతుంది ఇక్కడ. హల్లెలూయా. దేవుడు నీకు పోగొట్టుకున్నవన్నీ కూడా ఇచ్చుటకు నీకు చెప్తుంది. నువ్వు ప్రేమ కలిగి ఉండలేవా? ఆ ప్రేమతో నింపబడలేవా? యేసయ్య వంటి ప్రేమ, యేసయ్య మనల్ని ప్రేమించడానికి మనలో ఏమైనా ఆధారం ఉన్నదా? నన్ను ప్రేమించడానికి చెప్పండి, నన్ను కాబట్టి ప్రేమించాడని ఎవరైనా చెప్పగలుగుతారు ఇక్కడ? ఆ విచారం చేసేది పనికి మానింది. దాన్ని ఎందుకు ప్రేమిస్తాడండి దేవుడు? ఆడు ఎంతమందిని చంపాడు, వాడిని ప్రేమిస్తాడా దేవుడు? పరిశుద్ధ గ్రంథంలో ఎంతమందినైనా చంపడానికి సిద్ధంగా ఒక వ్యక్తి అధికారం పొందుకొని, లెటర్ తీసుకొని అతను గుర్రం మీద బయలుదేరాడు. దేవుణ్ణి నమ్ముకొని, దేవుణ్ణి ఆరాధిస్తున్న వారిని చంపడానికి. ఇప్పుడు కూడా అలాంటి ఆజ్ఞలే బయలుదేరుతూ ఉన్నాయి, అలాంటి హింసలే జరుగుతూ ఉన్నాయి, అటువంటి రీతిగానే చంపటాలు జరుగుతూ ఉన్నాయి. అట్లా ఒకడు బయలుదేరితే అతను ఏం చేశాడు తెలుసా? దేవుడు ఒక్కసారిగా దర్శిస్తే ఆ వెలుగుకి, ప్రకాశానికి అతని కళ్ళు పోయినాయి, కింద పడిపోయాడు. ఒక్కసారి అడుగుతూ ఉన్నాడు, ఏందయ్యా, అందరిని పడేయటమే కానీ, అందరిని చంపటమే కానీ, అందరిని నానా మాట్లాడటమే కానీ, అందరిని ఎదిరించడమే కానీ, అందరిని ఏదైనా సరే అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పటం కానీ, ఇంతవరకు పడిపోవటం అనేది లేదు నా జీవితంలో. అయ్యా, ఎవరేవు నువ్వు? నన్ను ఇట్లా పడేసావు, ఏం కనపడతలేదు, నాకు కళ్ళు కనపడతలేదు. అతనికి నువ్వు హింసిస్తున్న యేసునే. ఒకప్పుడు దూషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుణ్ణి ప్రభు అప్పుడు నన్ను పడేసిన తర్వాత నేను ఆయన్ని హింసిస్తున్నానని తెలిసినప్పుడు నేను ఎలా మారిపోయాను తెలుసా? హల్లెలూయా. ఆయనను ప్రేమించేటట్లుగా, ఆయన ఆజ్ఞను గైకొనేటట్లుగా, ఆయన ఏర్పాటులో ఉన్నవానిగా, హల్లెలూయా, ఆయన చిత్తమంతయు నెరవేర్చే ఆయన సాధనంగా ఎవరి దగ్గరికైనా వెళ్ళి నిలవబట్టుకు సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా. చాలా సమయం లేదు కనుక నేను తొందరగా ముగించాలని ఆశపడుతున్నాను. మనం ప్రేమించకపోతే గనక, ఆ ప్రేమ కలిగిన మనస్సును మనం గనక నేర్చుకోకపోతే మన ఆత్మీయ జీవితం వ్యర్థమే, ప్రార్థన వ్యర్థమే. ఒక పెద్ద వ్యక్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఓ పెద్ద పాస్టర్ గారు అని చెప్పొచ్చు, సీనియర్ పాస్టర్ అంటే ముసలోడై బాగా అనుభవం సంపాదించిన వ్యక్తి. అతని కింద కొంతమంది బొడ్డ పాస్టర్లు ఉన్నారు, చిన్నోళ్ళు, నేర్చుకుంటానికి వచ్చిన యవ్వన బిడ్డలు, పురుషులు, స్త్రీలు ఉన్నారు. వీళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఆయన దగ్గర నేర్చుకుంటూ ఉన్నారు. ఆయన వాళ్ళకి నేర్పుతూ ఉన్నాడు. ఆయన వారికి అనేక విషయాలు బోధిస్తూ, నేను యవ్వనస్తుడుగా ఉన్నప్పుడు
నేను ప్రార్థన ఎలాగ చేసేవాడిని అంటే, ఉద్యమం, విప్లవం, ఎలాగైనా ప్రపంచాన్నంతా రక్షించు, అందరూ రక్షింపబడిపోవాలయ్యా, అందరూ నీ బిడ్డలైపోవాలయ్యా అని ఉద్యమంగా ప్రార్థన చేసేవాడిని. చాలా రోషంతో చేసేవాడిని. కొంచెం పెద్దోడిని అయిపోయాను. ఆ ఉద్యమం, విప్లవం, రోషం అన్నీ తగ్గిపోయినాయి. మధ్య వయసుకు వచ్చింది. ఇప్పుడు నేనేం ప్రార్థన చేస్తానంటే, అయ్యా నా కుటుంబము, నా బంధువులయ్యా, నేను, నా కుటుంబం, నా బంధువులు మేము బాగుండాలి, రక్షించబడాలయ్యా, మమ్మల్ని అయ్యా నువ్వు నిలబెట్టయ్యా అని మా కుటుంబం కొరకు, మా బంధువుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏది మిడిల్ ఏజ్, మధ్య వయసు. పెద్ద వయసు అయిపోయింది, వృద్ధుడిని అయిపోయి ఉన్నాను. అప్పుడు నేనేం ప్రార్థన చేస్తున్నాను తెలుసా? అప్పుడు నేను దేశం కోసం ప్రార్థన చేయట్లేదు, కుటుంబం కోసం ప్రార్థన చేయట్లేదు. నేను దేనికోసం ప్రార్థన చేస్తున్నానంటే, నా కోసమే ప్రార్థన చేసుకుంటున్నా. నన్ను నీ పోలికగా మార్చాయా, నీ సారూప్యత నాలో కలగచేయ్యా, నీలో ఉన్న మనస్సును నాలో రూపించయ్యా. నా మనస్సు ఎప్పుడు కూడా అటు ఇటు ఉండేటట్టు కదిలాడకూడదయ్యా. అది రూపాంతరపరచబడి నీ రూపాన్ని ధరించుకోవాలయ్యా. నా ప్రార్థనలో నేను నా జీవితకాలం నీ రూపాన్ని ధరించుకున్న వ్యక్తిగా నిన్ను పోలి ఉండాలయ్యా. నీ సారూప్యత నాలో రూపించబడటానికి నేను బాధపడుతూ ఉన్నానయ్యా. అయ్యా నేను బాగా పరితపిస్తున్నానయ్యా. ఇప్పుడు నేను నీ పోలికగా జీవించి నీ కొరకు, నీ రాజ్యం కొరకు నేను సిద్ధపడితే, హల్లెలూయా, నన్ను బట్టి నా కుటుంబం సిద్ధపడుతుంది, నన్ను బట్టి నా బంధువులు, ఇరుగు పొరుగు వారు సిద్ధపడతారు, నన్ను బట్టి ఓ దేవుని ఆత్మ నాలో క్రియ జరిగించిన దాన్ని బట్టి నేను యెరూషలేములోను, యూదయ సమరయ దేశంలోను, భూదిగంతముల వరకు నీకు సాక్షిగా ఉందునయ్యా. మొదట నువ్వు సరి చేయబడాలి, మొదట నీవు మార్పు నొందాలి. చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు. కొంతమంది ఎంతసేపు ప్రార్థన చేస్తారు, ఏం ప్రార్థన చేస్తారో కూడా వాళ్ళకి తెలియదు. నువ్వు చేసే ప్రార్థన నీ బ్రతుకుని, నీ జీవితాన్ని, నీ ఆత్మీయ స్థితిని మార్చునుగాక. హల్లెలూయా. దేవుడు ప్రార్థన ఆలకించువాడు, ఏం చేసినా ఆలకిస్తాడు. అయితే నిన్ను మార్చుకొని చేసే ప్రార్థన, నువ్వు ప్రభు పోలికగా మార్చబడుతూ చేసే ప్రార్థన, అది నిన్ను ప్రభువుకి ఇష్టడుగా చేయనుగాక, ప్రభువుకి సంతోషం కలగజేయునుగాక, ప్రభువిచ్చు గొప్ప అధికారాన్ని, జయాన్ని నువ్వు పొందుకునేటట్లుగా చేయునుగాక. హల్లెలూయా. దావీదు అంటాడు, ఎలుగెత్తి మొరపెడితే చెవియొగ్గి అంటే చెప్పండి, చెవియొగ్గి అంటే చెప్పండి అమ్మా. ఇట్రా బ్లెస్. చెవియొగ్గి అంటే, చెవియొగ్గి అంటే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఈ బిడ్డ ప్రార్థన చేస్తుంది అనుకో, చెప్పు, అదిగో దేవునికి స్తోత్రం, దానికి అర్థమైపోయింది, చెప్పింది, నాకేదో చెప్పింది, అది చెప్పాల్సింది చెప్పేసింది. హల్లెలూయా. కూర్చోపోమా, దేవునికి స్తోత్రం. గుసగుసలు ఏమండి? ఎవరితో గుసగుసలు అండి? ఎవరితో గుసగుసలు? చెవియొగ్గి ఆలకించటం. మనం ఎవరమండి? ఆయన చెవి. దావీదు నీ చెవియొగ్గి ఆలకిస్తున్నాడు ఎలుగెత్తి మొరపెడితే. ఒక్కొక్కసారి మనం ఏడ్చేటప్పుడు ఎవరికి జాలి కలగకపోవచ్చు, ఎవరికి ప్రేమ కలగకపోవచ్చు, అందరి హృదయాలు కఠినంగా ఉండొచ్చు. కానీ మన యేసయ్య మనసు మాత్రం మెత్తడిది కదమ్మా, దయాళుడు ఆయన, దయారసం వంటి పెదవులు కలిగిన వాడు. ఆయనకి మాత్రం మన మీద వెంటనే దయగలుగుతుంది. మరి మనం కూడా అటువంటి దయగలిగిన వారంగా ఉందుముగాక. అదేదో పాట ఉంది, దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వమున నచును, గర్విష్ఠుల యొక్క గర్వమున నచును. సర్వము ఎరుగున సర్వాధికారి యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆయన దయాళుడై ఉన్నారు. దయగలిగిన మనసు కలిగి ఉండాలి, కనికరం కలిగిన మనసు కలిగి ఉండాలి. దేవుడు మనస్సు ఎరిగి ఆయన స్వరూపం పోలిక కలిగిన వారంగా మనము ఏర్పరచబడుదుము గాక.
మొదటిగా యేసయ్యని ప్రేమిస్తున్నాము, దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడంటే నువ్వు చేయవలసిన పని ఏందో తెలుసా? ఒక వినయ భయభక్తులతో కూడిన జీవితం. హల్లెలూయా. మొదటిగా చెప్పండి, యేసయ్యని ప్రేమించేవాళ్ళు వినయ భయభక్తులు. వినయ భయభక్తులు. వినయ భయభక్తులతో ఫస్ట్ యాక్టింగ్ చేయకుండా ఆయన సన్నిధిలో కనపడాలి. ఫస్ట్ ఆయన సన్నిధిలో కనపడాలి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మనుషులకు కనపడతానికి చూసుకుంటావు, నువ్వేం తిందామా, ఏం తాగుదామా, ఎట్ట బాగుందామా అని చూసుకుంటావు. దేవునికి కనపడుకుంటానికి చూడు. దేవుని వాక్యం వినటానికి, దేవుని యొక్క మనసు తెలుసుకొని నువ్వు మార్పు పొందటానికి చూడు. నువ్వు దేవునికి వినయ భయభక్తులతో కనపడే వ్యక్తివైతే నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివే. నువ్వు దేవుణ్ణి ప్రేమించడానికి వినయ భయభక్తులతో ఆయన కనపడాలి. హల్లెలూయా. అన్నిటికీ సమయం ఉంటుంది, అన్నిటికీ సమయం ఉంటుంది. చివరికి బాత్రూమ్కి వెళ్తే అరగంట సేపు నువ్వు బయటికి రావు. ఎవరైనా అర్జెంట్ అయితే వాళ్ళు అక్కడ గిలగల్లాడతావే నువ్వు బాత్రూమ్కి వెళ్తే. ఎందుకంటే నువ్వు అంత సమయం ఇస్తావు బాత్రూమ్కి వెళ్ళటానికి. కొంతమంది బాత్రూంలో ఎంతసేపు ఉంటారో కూడా తెలియదు, రోగాలు వస్తాయి. ఈ మధ్యకాలంలో సెల్ కూడా తీసుకెళ్తున్నారు. బాత్రూమ్ వాళ్ళకి బాత్రూమో తెలవ, బెడ్రూమో తెలవట్లేదు పనికి మాలిన వాళ్ళకి. బాత్రూంలో ఆ దరిద్రపు వాసన, ఆ బాత్రూంలో ఆ సెల్ చూసుకుంటా అసలు ఎక్కడున్నారో కూడా మర్చిపోయే రకాలు ఉన్నారు కొంతమంది దరిద్రులు. రోగాలు వస్తాయి, ఆ కళ్ళలోకి నోళ్ళలోకి ఆ క్రిములు వెళ్తాయి, వైరస్ అటాక్ అవుద్ది. హల్లెలూయా. చాలా చాలా జాగ్రత్తగా మనము మన ఆత్మీయ జీవితాన్ని మనము దేవునితో గడపటానికి మనము అప్పగించుకోవాలి, సిద్ధపరచుకోవాలి. దేవునికి సమయం ఇవ్వాలి. మనుషులతో గంటల గంటలు మాట్లాడతావే, నీకు ఇష్టమైన తినటానికి గంటల గంటలు నువ్వు అన్నీ సిద్ధపరచుకుంటావు, కొనుక్కొని తెచ్చుకుంటావే. నువ్వు అన్నిటికీ ఖర్చు పెట్టుకుంటానికి సమయాన్ని అరేంజ్మెంట్ చేసుకుంటే దేవుడికి ఎంత సమయం ఇస్తున్నావు? భయభక్తులుగా నువ్వు విధేయత కలిగిన వ్యక్తివైతే, దేవుడి ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తివైతే దేవుడికి ఎంత సమయం ఇస్తున్నావు నువ్వు లెక్క రాసుకో. ఒక నెల రోజులు లెక్క రాసుకో, దేవుడి సన్నిధిలో ఎంత సమయం గడుపుతున్నావు. నేను కన్వెన్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ కన్వెన్షన్లో పొద్దున పూట 4 to 5 ప్రైజింగ్ ఉంటుంది. చెప్పండి, 4 to 5 ప్రైజింగు. ఆ తర్వాత 7 గంటలకల్లా బైబిల్ స్టడీ ఉంటుంది. 7:30 to 9 ఏమో బైబిల్ స్టడీ ఉంటుంది. మళ్ళీ 10:30 కల్లా ఆరాధన ఉంటుంది. 1కి అయిపోతుంది ఆరాధన. మళ్ళీ 2 పరిశుద్ధాత్మ కూటం ఉంటుంది. అది మరలా 2 పరిశుద్ధాత్మ కూటమా, అది దగ్గర 5కి అయిపోతుంది. మళ్ళీ 6:30కో ఏమో మళ్ళీ సాయంకాలం ఆరాధన ఉంటుంది. అది మరలా 9:30 వరకు ఆరాధన ఉంటుంది. ఆరాధన అయిపోయిన తర్వాత మళ్ళీ 10:30కి మళ్ళీ 10:30-11 పరిశుద్ధాత్మ కూటం ఉంటుంది. అది అయిపోయేటప్పటికి 1 గంట అట్లా అవుతుంది. టైం టేబుల్ పెట్టుకుంటారు. నేను ఎన్ని కూటాలకు వెళ్ళాను, నేను ఎంత సమయం దేవుడితో గడిపాను, నేను ఈ 4 రోజుల ఈ యొక్క ప్రార్థనలో నేను ఎన్ని కూటాలకు వెళ్ళాను, ఎంత ప్రార్థన. నీ జీవితంలో నువ్వు సరి చూసుకో, దేవునికి ఎంత సమయం ఇస్తున్నావు. ఫ్రెండ్స్కి ఇస్తావు, ఇంట్లో తల్లిదండ్రులకి ఇస్తావు, బిడ్డలకి ఇస్తావు, స్నేహితులకి ఇస్తావు, పిచ్చి పిచ్చి విషయాలన్నిటికీ సెల్ ఫోన్కి ఇస్తావు, సినిమాలకి ఇస్తావు. సినిమాలకు కూడా వెళ్ళేవాళ్ళు ఉంటారు దేవుని బిడ్డలు. వెళ్ళొచ్చు అని చెప్తున్నారు పాస్టర్లు కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా వెళ్తారుగా, మరి వాళ్ళు ఆగిపోవు. వెళ్ళండి, చూడండి. మనము విజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆ తర్వాత నాశనం కూడా వచ్చింది నీ అమ్మట. ఆ బొమ్మలాగానే అవుద్ది నీ జీవితం కూడా. సో మనము దేవునికి సమయం ఇచ్చుదుముగాక, ఒంటరిగా ప్రార్థించుదుముగాక. దేవుని మాటల్ని మనము ఇస్సాకు ఎలాగ పొలంలో కూర్చొని ధ్యానిస్తున్నాడో, యెహోషువ ఎలాగ దేవుని సన్నిధిలో కూర్చొని ధ్యానం చేస్తున్నాడో, దేవుని మాటలను ధ్యానం చేసుకుంటూ దేవుని మందిరంలో సమయం గడుపుదుముగాక. హల్లెలూయా. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును. దేవునికి వినయ భయభక్తులతో నువ్వు కనపడి ఆయనకు తగినట్లుగా ఆ ప్రార్థనా జీవితం నువ్వు కలిగి ఉండాలి. ఆ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యం చదువుతూ ఆయన కనపడాలి, వాక్యం వింటూ ఆయన కనపడాలి. హల్లెలూయా. నువ్వు అలా మంచి జీవితం చేయటానికి దేవుడు నిన్ను కోరుకొని ప్రేమించి ఉన్నాడు, ఏర్పరచుకొని ఉన్నాడు. నువ్వు అనుకున్నది జరిగి నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలి, ఆరోగ్యం పొందుకోవాలి, నువ్వు దేవుని యొక్క అధికారం ఏలుబడి పొందుకోవాలి, స్వస్థతను పొందుకోవాలి అనంటే నువ్వు చేయవలసిన మొదటి కార్యం వినయ భయభక్తులతో ఆయన కనపడాలి. ప్రార్థనలో, వాక్యం వింటులో, ధ్యానించటంలో, దేవుడి సన్నిధిలో గడపటంలో. హల్లెలూయా.
ఎన్ని గంటలు, ఎంత సమయం దేవుడి సన్నిధిలో ఉన్నావు? హల్లెలూయా. ఇంకో మంచి మాట కూడా చెబుతా, ఎంత కన్నీరు గారుస్తున్నావు, ఎంత కన్నీరు గారుస్తున్నావు. నీ కన్నీరు ఆయన పుస్తకంలో రాయబడి ఉంటుంది. నీ ప్రతి కన్నీరు, ప్రభువా ఇంత ప్రేమించుటకు నేను యోగ్యత లేని వాడిని, నేను అర్హత లేనిదాన్నయ్యా అని నువ్వు కార్చిన కన్నీరు ప్రభు పుస్తకంలో రాసుకొని పెట్టుకుంటాడు. హల్లెలూయా. నేను మీ ఇంటికి వచ్చాను, ఇంటికి వచ్చినప్పటి నుంచి నా కాళ్ళకు కూడా నీళ్ళు ఇచ్చారా? నా కాళ్ళు తుడుచుకుంటానికి ఏమన్నా ఇచ్చారా? నా గురించి ఏదైనా మీరు చేశారా మర్యాద? చూడండి, ఈమె వచ్చినప్పటి నుంచి ఈమె కన్నీటితో నా పాదాలు కడుగుతూ ఉన్నది. ఆమె యొక్క ప్రశస్తమైన కుర్రలతో నా పాదాలను తుడుస్తూ ఉన్నది. ఆమె యొక్క విలువైన, ఆమె జీవితకాలం సంపాదించిన ఆ విలువైన అత్తరి ఆ బుడ్డిని పగలకొట్టి నన్ను అభిషేకిస్తూ ఉంది ఈమె. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి నువ్వు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నావు ఒకసారి సరి చూసుకో నీ జీవితాన్ని. నువ్వు గనక ఈ పని చేసే వ్యక్తివైతే నీ జీవితంలో నువ్వు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఏడవలసిన అవసరం ఉండదు. నీవే అనేకులు కన్నీరు కలగజేయుదుగాక. వినయ భయభక్తులతో ఆయన సన్నిధిలో కనపడటానికి ఆయన ప్రేమించు. ప్రేమిస్తున్నాను మోసం చేయవాకు. రెండవదిగా నువ్వు ఆయన ప్రేమించే వ్యక్తివైతే రెండవదిగా నువ్వేం కలిగి ఉండాలంటే కనికరం కలిగి ఉండాలి. చెప్పండి, కనికరం అని. మోషే అంటాడు, ఆయన అందరికీ ఉపకారి, దేవుడు అందరికీ ఉపకారి. మీరు చెప్పగలరా? పక్క బజారు వెళ్ళి చెప్పగలరా? ఇంకో 2 బజార్లు దాటి వెళ్ళి చెప్పగలరా? మోషే అంటున్నాడు, యెహోవా అందరికీ ఉపకారి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ ఉపకారి. ఆయన కనికరము ఆయన సమస్త కార్యముల మీద ఉన్నది. నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివైతే నువ్వు దేవుని కనికరాన్ని కలిగి ఉందువుగాక, దేవుని కనికరాన్ని ఎరిగి ఉందువుగాక. దేవుడు ఎటువంటి కనికరము జాలి గలవాడో నువ్వు కూడా అటువంటి కనికరముతో నిండుకొందువుగాక. యేసు ప్రభు ఎంత కనికరం కలిగిన వాడంటే ఆయన గురించి యోహాను సువార్త 10వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, నేను గొర్రెల మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. ప్రాణం పెట్టే మంచి కాపరి. ఏమండి, 99 గొర్రెలు లెక్కేశాడు. అది చాలా చీకటి రాత్రి అయిపోయింది, చలి, భయంకరమైన వాతావరణము. అయితే ఆ సమయంలో 99 గొర్రెలను అక్కడ వదిలిపెట్టేసి ఆ ఒక్క గొర్రె కొరకు వెళ్తూ ఉన్నాడు. ఆ ఒక్క గొర్రె కొరకు ప్రాణం పోయినా పర్వాలేదు, ఏమైపోయినా పర్వాలేదు. ఆ చీకట్లో ఆ గొర్రె ఏ ముళ్ళ పొదలో చిక్కుకుందో, ఏ గోతులో పడిందో, ఏ కొండపేటుల్లో ఏ సందుల్లో ఇరుక్కుపోయిందో అని ఆ ఒక్క గొర్రె కొరకు మంచి కాపరి ప్రాణం పెట్టును. మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. మంచి కాపరును కలిగి ఉన్న మనము అటువంటి కనికరాన్ని కలిగి ఉందుముగాక. ఆయన యొక్క కనికరపు మనస్సును మనము తెలుసుకోకపోతే మనం ఆయన ప్రేమించినట్టే. యెషయా ప్రవక్తకి అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవాతి దేవుని యొక్క దర్శనం కనపడుతుంది. ఎవరైనా దేవుడి సింహాసనం దర్శనం కనపడితే చూడండి, ఇంక వాళ్ళు ఎంత అసలు నేను గాంగా భక్తురాల్ని నాకు గాంగా కనపడ్డాడు. మీకు ఎప్పుడైనా దేవుడు కనపడ్డాడా? మీకు ఎందుకు కనపడతారు? పాపాత్మల్లో ఫస్ట్ ప్రైజ్ మీకు, దుర్మార్గుల్లోనే మీరు నెంబర్ 1. మీకు కనపడతాడా? మీకు ఎందుకు కనపడతాడు? మీతో మాట్లాడతాడా అని ఏం రెచ్చిపోతారో ఇంకా వాళ్ళ గొప్పతనం అంతా చెప్పుకుంటా. ఈయనకి దేవుడు కనపడితే ఈయన ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? అయ్యా నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని అయ్యా. అపవిత్రమైన జనములు మధ్య నివసించడం వల్ల వాళ్ళ మాటలు వినటము, వాళ్ళ మాటలే పెదాల మీదకి రావటము, వాళ్ళ మాటల్లోకి ఆలోచనలు వెళ్తూ ఉండటము, నేను అపవిత్రతతో ఉన్నానయ్యా. నాకు నీలో ఉన్న కనికరము, నీ వంటి దయాలత్వము, నీ వంటి జాలి కరుణ నాలో లేవయ్యా. నా అబద్ధమాడు పెదవులతో ఉన్నాను, అబద్ధమాడు నాలికతో ఉన్నానయ్యా. బూతులు వినే. చూడండి, కొంతమంది బూతులు తిట్టరు, చాలా మంచోళ్ళు, నేను వాళ్ళని బట్టి దేవుణ్ణి స్తుతిస్తా. కానీ పక్కన వాళ్ళు ఏమైనా బూతులు మాట్లాడుతుంటే ఎంత సంబరం వీళ్ళకి, కడుపుబ్బని అవుతూ ఉంటారు. భలే అన్నావు ఇందాక, నువ్వు కూడా బూతులు మాట్లాడినట్టే. వాడు బూతులు మాట్లాడుతుంటే నువ్వు వాడితో పాటు ఏకీభవించి తందానా అని వాడిని ఎంకరేజ్ చేసి మాట్లాడు. నీలాంటి వాళ్ళు ఉంటేనే, నీలాంటి వాళ్ళు ఉండాలి అని ఎంకరేజ్ చేస్తున్నావు. బూతులు మాట్లాడటం ఎంత తప్పో వాటిని నీ సంతోషించటము
కొంతమంది ఏంట్రా ఇందాక ఎందుకు నువ్వు ఊరకు వదిలిపెట్టావు, కొంచెం గట్టిగా అసలు నువ్వు అట్ట 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 నువ్వు ఇంతకుముందు ఎంత గట్టిగా పోట్లాడేదానివి, ఎంత గట్టిగా అరిసావు, ఎంత కేకలేసావు, నీ ముందు ఎవరన్నా నిలబడగలుగుతారా, ఏంది నువ్వు ఇట్ట మారావు అని రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. పొరపాటున మనం రెచ్చిపోకూడదు. మనము దేవునికి కలిగిన ఆ దయాలత్వము, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని అని సెలవిస్తున్న ఈ యెషయా ప్రార్థన చేస్తూ ఉంటే ఆకాశం నుంచి యెషయా గ్రంథంలో మీరు చదివితే అక్కడ రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం, 6వ వచనం చదువుదాం. అప్పుడు ఆ శరాపుల్లో ఒకడు తాను బలిపీఠము నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగురు వచ్చి నా నోటికి తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనక పాపములకు ప్రాయశ్చిత్తము, నీ దోషము తొలగిపోయింది, నీ పాపములకు దోషమునకు ప్రాయశ్చిత్తం జరిగింది, అది తొలగిపోయినాయి నీ పాపాలు దోషాలు. నీలో ఆ కఠినత్వం పోయింది, గర్వం పోయింది, ఆ బూతులు మాట్లాడే తత్వం పోయింది, అబద్ధాలాడే ఆ యొక్క మనసు పోయింది, ఆ కోపగించుకొని ఉద్రేకపడి వాళ్ళకి వీళ్ళకి తగాదాలు పెట్టే ఆ మనసు పోయింది. ఇప్పుడు నువ్వు ఆ అపవిత్రమైన పెదవులన్నీ కూడా అగ్నితో కాల్చబడినట్లుగా, దేవుని స్తుతి అగ్నితో, దేవుని పరిశుద్ధాత్మ శక్తి అనే అగ్నితో కాల్చబడినందువలన నీవిప్పుడు ఎలా మార్చబడ్డావంటే కనికరం కలిగిన వానిగా మార్చబడ్డావు. వెంటనే స్వరం వినపడతా ఉంది, నా నిమిత్తం ఎవరిని పంపాలి. చదవండి, అక్కడే రాయబడి ఉంటుంది ఆ మాట. ఎవరిని పంపెదను, ఎవరు పోతారు నా నిమిత్తం? అంతటా చిత్తగించుము నేనున్నాను. నా యేసయ్య దయారసం వంటి పెదవులు కలిగిన వాడు, నా యేసయ్య కనికరమును చూపువాడు. ఎవరైతే కనికరం కలిగి ఉంటారో వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, వారి జీవితాలు స్వస్థతను, వారి జీవితాలు సంతోషమును, వారి జీవితంలో అధికారమును, ఏలుబడిను కలిగి ఉంటాయి. వాళ్ళు అవి కలిగి వారు ఏం చేస్తారో తెలుసా, ఆ కనికరముతో అనేకులు ఆశీర్వాదాన్ని, స్వస్థతని, అధికారాన్ని, ఏలుబడిని పొందుకునేటట్లుగా చేయుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనికరం కలిగి ఉండాలి. చాలామంది ఊరకే తీర్పులు తీర్చేస్తారు. నువ్వు మంచిదానివి కాదు, నువ్వు మంచోడివి కాదు, నువ్వు అట్టంటోడివి, నువ్వు ఇట్టంటోడివి, నువ్వు అది, నువ్వు ఇది, నువ్వు అది చేసావు, ఇది చేసావు, ఇట్లా 100 మాట్లాడుతూ ఉంటారు. పొరపాటున మనము ఎవరికి న్యాయము తీర్పు తీర్చడానికి మనం ఇక్కడ బతకట్లేదు, బతకం కూడా. మనం ఒక వేలు చూపిస్తూ ఉంటే మన వైపు ఎన్నేళ్ళు చూపిస్తున్నాయి? నీ కంట్లో ఉన్న దూలాన్ని ముందు తీసేసుకో, ఎదుటోళ్ళ కంట్లో ఉన్న వాళ్ళలో ఉన్న నలుసులను ఎదగోకు. కాబట్టి మనము కనికరం కలిగి ఉన్న వాళ్ళైతే హల్లెలూయా. ఏమండి, మనం తప్పు చేస్తే, మన బిడ్డ తప్పు చేస్తే ఎలాగ మనము కప్పిపుచ్చుకొని లోపల పెట్టుకుంటామో, ఇంకెప్పుడు చెయ్యంలే ప్రభా, ఒక్కసారి క్షమించేసే, మా అబ్బాయిగా మా అమ్మాయిగా అనుకుంటావో, అట్లానే ఆ కనికరం కలిగి ఉన్నప్పుడు ఆ దయారస వంటి పెదవులు కలిగిన యేసయ్య ఎంత దయాళుడో, ఎంత జాలిపడివాడో. హల్లెలూయా. ఎవరు నన్ను ముట్టింది, ప్రభావం నాలో నుంచి వెళ్ళిపోయింది అని యేసయ్య అడుగుతుంటే గడగడ వణుకుతా వచ్చింది. అయ్యా నేనే బాబు, 18 సంవత్సరాల నుంచి డబ్బులన్నీ అయిపోయినాయి, డాక్టర్లతో తిరిగి తిరిగి విసిగి వేసారిపోయి ఉన్నాను, ఇంక నేను ఎప్పుడు చచ్చిపోతాను అన్నట్టుగా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. నీ గురించి నేనయ్యా వస్త్రపు చెంగు నేనయ్యా ముట్టుకుందే. అమ్మా భయపడబాకో, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. హల్లెలూయా. ఆయనలో ఉన్న కనికరం నీలో ఉంటే నీ ద్వారా కూడా దేవుడు ఆ కనికరపు కార్యములను, అద్భుతమైన కార్యములు, ఆశ్చర్యకరమైన కార్యములు జరిగించునుగాక. కనికరం లేకుండా నువ్వు దేవుణ్ణి ప్రేమించలేవు, దేవుణ్ణి సంతోషపరచలేవు, దేవుడికి ఇష్టరాలుగా ఉండలేవు. ఒక మాట కూడా చెబుతా, పరలోకానికి కూడా వెళ్ళలేవు. హల్లెలూయా. కనికరంతో నింపబడి ఉంటే ప్రభువు, ఎవరు వెళ్తారా, ఎవరా పని చేసేది, బాయ్ ఏమన్నవారు వస్తావా, వెళ్దాం, చర్యలు వెళ్దాం, పని చేయాలి. ఇశ్రాయేలు నువ్వు, అయ్యా వస్తాం బాబు, పదండి. హల్లెలూయా. ఆ పెద్ద ఆయన పేరేంది, సాల్మన్ రాజు గారు. అయ్యా నేను కూడా వస్తాను బాబు. ఏం 70 ఏళ్ళోడు నువ్వు వస్తావు, ఏం చేస్తాను అయ్యా నువ్వు? అయ్యా వస్తానయ్యా, 1, 2, 3 పాటలు పాడతాను, దేవుని స్తోత్రం, చేయగలిగిన పని ఏదో ఒకటి చేస్తానయ్యా. హల్లెలూయా. ఆయన చూడు రమ్మనకుండానే వచ్చాడు. ఎంత వయసు అండి అయింది? 70 అంట. వామ్మో,
అమ్మా 80. ఓ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెషయాని అడుగుతున్నాడు, దేవుడు నన్ను పేరు పెట్టి ఏళ్ళు చూపించి అడగాలి, కళ్ళలో గట్టిగా మాట్లాడి చూపించాలి. యెషయాని చూడండి, ఎవరు వెళ్తారా? ఎవరన్నా ఉన్నారా నా చిత్తం చేసేవాళ్ళు? బాబు నేను వెళ్తానయ్యా, నేనున్నాను, నన్ను పంపయ్యా. హల్లెలూయా. కనికరంతో నింపబడినవి ఈ పెదాలు, కనికరంతో నింపబడినవి. నా యేసయ్య పెదాలు దయారసము వంటి పెదవులు. ఆ పెదవుల్లో ఎక్కడ కూడా కోపం ఉండదు, ఆ క్రోధం ఉండదు, శాపాలు ఉండవు, అపవిత్ర ఉండదు. ఆయన జాలి దయ కలిగిన పెదవులు కలిగిన వాడు. నువ్వు కూడా అటువంటి కనికరమును దయను కలిగిన మాటలను కలిగి ఉన్న వ్యక్తివైతే, హల్లెలూయా. యేసు ప్రభు గురించి రాయబడి ఉంటుంది, ఆయన తన దగ్గరకు వచ్చిన అందరి మీద కనికరపడి అందరినీ స్వస్థపరిచినట్టు. ఆమె చెప్పి చెప్పలు కొడదామా? హల్లెలూయా. ఈ రాత్రి ఆయన సన్నిధిలో నిలవబడి ఉన్న, కూర్చొని ఉన్న, ఆయన వైపు కన్నులెత్తుచున్న మనము ఆయన కనికరమును గురించి ధ్యానించుచుండగా ఇక్కడ ప్రతి ఒక్కరి రోగమును స్వస్థపరచునుగాక, ప్రతి ఒక్క సమస్యను విడిపించునుగాక, ప్రతి ఆటంకాలను తొలగించునుగాక, ప్రతి ఒక్క అవసరతను తీర్చునుగాక. కనికరం, కనికరం, కనికరం. హల్లెలూయా. పొరపాటున ప్రభు అడి ప్రార్థన వినేది అడి ప్రార్థన అలాంటోడు అనుకోడండి, అనుకోడు. ఏంది ఈయన వాళ్ళతో కూర్చుంటాడు, వేశ్యలతో కూర్చుంటాడు ఏందండి, సుంకర్తో కూర్చుంటాడు ఏందండి, ఈయన పాపులతో కూర్చొని భోజనం చేస్తాడు, వాళ్ళతో స్నేహం చేస్తాడు, వాళ్ళతో ఏందండి అంత క్లోజ్నెస్ ఈయనకి? ప్రభు అంటాడు, ఆరోగ్యవంతుడికి వైద్యుడక్కర్లేదు, దేవుడు కావాలా? దేవుణ్ణి ప్రేమించి నువ్వు ఆయన్ని సంపాదించుకోవాలంటే మొట్టమొదటిగా వినయ భయభక్తులు కలిగి ఉండాలి. రెండవదిగా చెప్పాలి, కనికరమును కలిగి ఉండాలి. ఇంకో 2 పాయింట్లు ఉన్నాయి, చెప్దామని ఉంది కానీ సెల్ తీసేశారు వీళ్ళు నా దగ్గర నుంచి. 10:21 అయింది. ఎట్ట చెప్పాలి? 2 పాయింట్లు నేను 2 ముక్కల్లో చెప్పేసి ముగించేస్తా. 3వ పాయింట్ ఏం కలిగి ఉండాలంటే, యేసుని ప్రేమించాలంటే శ్రమపడే మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా. కొంతమంది దేవుడిని నమ్ముకుంటే, బాప్తిసం తీసుకుంటే, దేవుడి మాట వింటే, దేవుడి మందిరానికి కరెక్ట్గా ఎప్పుడు వచ్చి బాగా కూర్చుంటాం అంటే శ్రమలు వచ్చి పడతాయి, కష్టాలు పెరిగిపోతాయి అని పిచ్చి పిచ్చి తిక్కల మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. నువ్వు ఎట్టా ఉన్నా వస్తాయి, వచ్చాయి. అయితే దేవుడిలో ఉంటే వచ్చినట్టు కూడా తెలియవు. హల్లెలూయా. ఆ శ్రమల్లో నువ్వు ఎట్లా మారుతావంటే, దేవునికి తగినట్లుగా ఆయనతో ఇక్కడ నీతో ఉండటానికి, అక్కడ పరలోకంలో ఉండటానికి తగినట్లుగా నువ్వు మార్చబడదువుగాక. హల్లెలూయా. ఆ శ్రమలు నువ్వు అనుభవిస్తూ దేవుని కొరకు నువ్వు ఎట్లా ఉంటావంటే, నువ్వు పొరపాటును కూడా దేవునికి దూరం అవ్వు, ఇంకా దగ్గరగా ఉంటావు. శ్రమపడే మనస్సు నీ కొరకు యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు కదా, అంత భయంకరమైన మరణం అనుభవించాడు కదా. చూడండి, ఆయనలో ఎక్కడైనా తప్పు ఉందా, లోపం ఉందా, పాపం ఉందా? ఏముందని ఆయన్ని సిలువ వేశారు? ఏముందని? అందరూ కూడా కేకలు, వాడు చెబుతూ ఉంటే అందరు కేకలేసి సిలువేయండి, సిలువేయండి, సిలువేయండి అని అందరు కేకలేశారు. ఎందుకు వేశారు? వాడు కేకలు వేపిస్తే కేకలు వేయాలా? ఏం చేస్తున్నావు నీకు తెలియదా? ఏం మాట్లాడుతున్నావు తెలియదా? చూడండి, యేసు ప్రభు అంటాడు అక్కడ, మీరు చూడండి, చదవాల మాట. యోహాను సువార్త, యేసు ప్రభు అక్కడ సిలువ శ్రమలు అనుభవిస్తున్నప్పుడు అక్కడ ఏమంటాడంటే, లూకా సువార్త 23:31 యెరూషలేము కుమార్తెలారా, మీకోసం, నా కోసం కాదు, మీకోసము మీ పిల్లల కోసం ఏడవండి అని ఆయన వారికి చెప్తాడు. మీరు అట్లా మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పిన తర్వాత 28 31 చదవండి. పచ్చిమ్రానుకే ఇలాగా చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురో? పచ్చిమ్రానుకే, లేతగా ఉన్నదానికే, చుగురు అన్నదానికే అలా చేస్తే ఎండిన దానికి, ఎండింది ఏం చేస్తారమ్మా? ఎండిందని నరకానికి పోవటమే, ఆరని అగ్నిగుండంలో పట్టమే. ఎండిన దానికి గతి ఏంది? పచ్చిమోనే. హల్లెలూయా. ప్రభు మన కొరకు సిలువ వేయబడి ఉన్నాడు. మనం ఆ సిలువ మార్గము ద్వారా మనము ఈ లోకములో ఉన్న ఆ భయంకరమైన శాపాన్ని, పాపాన్ని, దోషాల్ని అన్నిటినీ దాటి మనము నిత్య జీవంలోకి, నిత్య రాజ్యంలోకి ప్రవేశిస్తా ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు అంటే నువ్వు పొరపాటున తప్పుకోకూడదు. మొకాళ్ళ మీద ఉండి శ్రమపడి ప్రార్థించుదువుగాక.
కన్నీటితో ప్రభు వైపు మనము యేసయ్య గెత్సమనిలో ప్రార్థించినట్లుగా మనం కూడా కన్నీటితో మహారోదనతో ప్రార్థించదుము గాక. చాలామందికి శ్రమ పట్టడం అంటే చాలా కష్టంగా, ఇష్టం లేనట్టుగా ఉంటుంది. సిలువును గురించిన జ్ఞానం అంటే నశించిపోయే వారికి శ్రమ పట్టడం అంటే ఎవడు చేస్తాడరా? దేవుడైతే దేవుడు, ఇది మనలో ఉండాలి, ఎంతవరకు అంతవరకు ఉండాలి. దేవుని కొరకు నువ్వు ఎంత శ్రమ పడతావో మందిరంలో, దేవుని కొరకు నువ్వు ఎంత శ్రమపడి అనేకుల్ని నువ్వు దేవుని యొక్క ప్రేమను చూపించడానికి నువ్వు కష్టపడతావో, వాళ్ళని సహాయం చేస్తావు, మేలు చేస్తావో, దానికి తగినట్లుగా దేవుడు నీ పక్షాన ఆయన ఆ గొప్ప జయాన్ని అనుగ్రహించునుగాక, పరలోకంలో గొప్ప బహుమానాలను అనుగ్రహించునుగాక, పరలోకంలో గొప్ప జీతాన్ని నీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. చివరిగా ఏం మాటంటే, యేసుని ప్రేమిస్తే నువ్వేం చేయాలంటే ఒకరితో ఒకళ్ళు మీరు ఒకరి యొక్క భారములు ఒకరి యొక్క అవసరాలు ఒకళ్ళు షేర్ చేసుకునే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఎవరైనా కష్టపడుతుంటే, బాధపడుతుంటే, కాగా బలవంతులమైన మనము, రోమీయులకు రాసిన పత్రిక 15:1 బలవంతులమైన మనము మనల్ని మనం సంతోషపరచుకోకుండా, నీ ఇంట్లోనే సంతోషం కాదు పక్కింట్లోకి కూడా సంతోషం వెళ్ళేట్లుగా చేయి. దేవుని వల్ల నువ్వు పొందుకున్న సంతోషం అనేకులు పొందుకునేట్లుగా చేయి. అనేకులు దేవునితో తిప్పేట్టుగా సిద్ధపరచు. నువ్వు పొందుతున్న మేలు అనేకులు పొందుకునేట్లుగా నువ్వు ఒక భారం కలిగి ఉండు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు అటువంటి ఆ మనసు కలిగి ఉంటే ఎవరికైనా కష్టం ఉంటే నువ్వు చూడలేవు, ఎవరైనా ఇబ్బంది పడుతుంటే నువ్వు తట్టుకోలేవు, ఎవరికైనా రోగం వస్తుంటే నువ్వు వాళ్ళకి సలహా ఇస్తావు, సహాయం చేస్తావు, ప్రేమ చూపిస్తావు, నువ్వు చేయవలసిన మేలు చేస్తావు, నువ్వు చూపించవలసిన మంచితనం నువ్వు చూపిస్తావు. అది నువ్వు వాళ్ళ భారాన్ని నువ్వు పంచుకున్నట్టు. హల్లెలూయా. ఈ కుడి చేయని ఎప్పుడుతుంది అనుకోండి, ఈ ఎడం చెయ్యి ఇట్ట అనుకుంటుంది అనుకదా, చెప్పాలి. క్రీస్తు శరీరమనే సంఘంలో ఉన్న నువ్వు ఎవరన్నా బాధపడుతుంటే వాళ్ళకి బాగా అయింది అంతే, నేను చెప్పిన మాట వినలేదు, అసలు ఆగారా, భూమి మీద నిలబడ్డారా అని పిచ్చి మాటలు మాట్లాడవాకో. వాళ్ళ భారంలో ఉన్నప్పుడు వాళ్ళ భారాన్ని నువ్వు పంచుకో. యోబు భార్యలాగా మాట్లాడకూడదు. ఇంకెందుకే బతికేది, ఏముందయా దేవుడు ఆ టైప్లో మాట్లాడవాకు. చూడండి యోబు ఎంత సహించుకున్నాడు, ఏం చేశాడండి దేవుడు. అదిగో నా యోబు మీకోసం ప్రార్థన చేస్తాడు, అప్పుడు మీరు బ్రతుకుతారు. అతను ప్రార్థన చేస్తే క్షమిస్తాను. మీరు వెళ్ళి అడగండి, బాబు యోబు బాబు, అయ్యగారు బాబు గారు ప్రార్థన చేయండి అయ్యా, నువ్వు తప్పితే దిక్కు లేదు, నువ్వు ప్రార్థన చేస్తేనే క్షమిస్తా అంటే యోబు మనస్ఫూర్తిగా అంత రోగంతో ఉండి, అంత నష్టపోయి, భార్య చేత అంత అవమాన మాటలు తిట్టించుకొని, అంత హీనపరచబడి అని బిడ్డలందరిని పోగొట్టుకొని దిక్కులేని వాళ్ళలాగా అప్పుడు ఊరికి అందరూ అనరాని మాటలు అంటుంటే, అప్పుడు ఎలుగెత్తి స్నేహితుల కోసం మనసారా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా వారిలో ఏ దోషం లేదులే, క్షమించయ్యా, వాళ్ళు ఏదో వాళ్ళ మనసుకు నచ్చిన మాటలు, నాకు మంచి జరగాలని వాళ్ళు చెప్పారులయ్యా, వాళ్ళని కనికరించయ్యా అని ఆ యోబు చేసిన ప్రార్థన యోబుకి 2 ఆశీర్వాదము, క్షేమాన్ని అనుగ్రహించింది. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే ఎదుటి వాళ్ళ కష్టంలో ఉంటే నువ్వేం చేస్తావు? నాకే ఉంది కష్టము, నేనేం ఎదుటి వాళ్ళకి అని అనుకోవు. నువ్వు వాళ్ళ గురించి చేయవలసిన సాయం చేస్తావు, చేయాల్సినంత ప్రార్థన చేస్తావు. హల్లెలూయా. ప్రభువుకి అప్పగిస్తావు, వాళ్ళ భారాన్ని నీ భారంగా మీద వేసుకుంటావు. అందరూ మోకరిద్దాము, ప్రార్థన చేసుకుందాము. మన మంచి ఉన్న మరియా సహోదరి చెప్పబడిన వాక్యం అందరూ మోకరిద్దాము. ప్రభు హస్తం ఇప్పుడు చాపబడి ఉంది. నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కదా నువ్వు? దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు అర్థమైందా? నిన్ను ఏర్పాట్లో నుంచి తప్పించేసి సాతాను యేసుక్రీస్తు ప్రభు నిన్ను తిరిగి మరలా రక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో ఏర్పరచుకున్నాడు. ఆ సంఘంలో నువ్వు పోగొట్టుకున్న ఆశీర్వాదాలు, నువ్వు పోగొట్టుకున్న అనారోగ్యం, నువ్వు పోగొట్టుకున్న ఆరోగ్యం, నువ్వు పోగొట్టుకున్న సంతోషం, సమాధానం, నువ్వు పోగొట్టుకున్న ఆ సమస్తాన్ని, ఏలుబడిని, అధికారాన్ని, ఆధిక్యతను, ఘనతని, గౌరవాన్ని, హెచ్చింపునే తిరిగి మరలా నీకు ఇచ్చుటకు ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఈ రాత్రి రాములమ్మ తల్లి ప్రార్థన చేస్తుంది. ఈ రాత్రి నా దేవుడు ఆయన హస్తం చాపి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం, అందరూ ప్రార్థన చేస్తాం. స్తోత్రం అందరూ ఏకీభవిద్దాం. పరిశుద్ధుడు అయ్యా, ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, అయ్యా నీ పరిశుద్ధమైన పాదములకి వెళ్ళలేని వందనాలు, లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధుడా, మహోన్నతుడా నా తండ్రి, నీకే స్తోత్రాలు, వందనాలు అయ్యా. ఇంతవరకు నా తండ్రి మా మధ్యలో ఉండి నీ గొప్ప కార్యాలను అయినా ఘనంగా నువ్వు జరిపించినందుకై స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీ ఘనమైన మాటలు ప్రభా నీ బిడ్డ ద్వారా మాకు తెలియజేసినందుకు నీకు వందనాలయ్యా.
ఆ మాటలు బట్టి నడుచుకున్నట్టుకు నీ సహాయం మాకు దయచేయమని అడుగుతున్నాను దేవా. నీ స్తోత్రాలయ్యా. అయా మీ బిడ్డలని మేము నా ప్రభా నీ వాక్యం కొరకు ఎదురు చూసి ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి, దీవించండి నాయన. ఆ వాక్యంలో ఉన్న మాటలను బట్టి నాయన ప్రతి బిడ్డను మారు మనసు పొందుటకు నీ సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు, వందనాలయ్యా. అయా నీ గొప్ప మాటలు నాయన, నీ ఘనమైన మాటలు నా తండ్రి మా మధ్యలో నాయన నీ బిడ్డ మాట్లాడిన మాటల్లో బట్టి నాయన ఎంతో గొప్ప జీవం కలిగిన మాటలు ప్రభా. జీవాధిపతి నీకు వందనాలయ్యా. అయా నా తండ్రి మా సమస్యలు బాధల్లో ఉన్న కష్టాల్లో ఉన్న నిన్ను వెతికి ప్రార్థించే భాగ్యం దయచేయమన్నాడు. ఒకరికొకరికి ఐక్యత కలిగిన జీవితం దయచేయమన్నాడు ప్రభా. ఒకళ్ళ గురించి నాయన ఇంతగా ఉండకుండా ప్రభా సహోదరులకు ప్రేమ కలిగి ఉండమన్నావు దేవా. అయ్యా నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఈ రాత్రికాల సమయంలో నాయన దూరదేశం నుండి నీ బిడ్డలు ప్రభా మా కొరకు ఎంతో ప్రయాసపడి వచ్చున్నారయ్యా. అయా వచ్చి క్షేమంగా చేర్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నావయ్యా. మరి నాయన ముందున్న ఆరాధన సమయంలో కూడా నా ప్రభా మీరే నాయన కలుగు చేసినందుకు నీకు వందనాలయ్యా. మరి ఎలా జరిపించాలో కూడా నీకు తెలుసు ప్రభా. అయా నడవలసిన త్రావులు ఎరుగున్న దేవా నీకే స్తోత్రాలు, వందనాలయ్యా. ఆ కార్యక్రమాల్లో కూడా మీరు తోడుగా ఉండి నడిపించమని అడుగుతున్నావయ్యా. ఇంతవరకు మా మధ్యలో నీ గొప్ప కార్యాలు జరిపించే ఉన్నావయ్యా. నీ వాక్యాన్ని బట్టి నాయన ఆరాధన బట్టి నా ప్రభా పాటల ద్వారా నేను గనపరుచున్నారయ్యా. అయా నీ బిడ్డల స్వరాలను ముట్టినందుకై నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ అయ్యే రాత్రికాల సమయంలో నాయన ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకే నీకే స్తుతులు, స్తోత్రం, వందనాలు చెల్లిస్తూ అయ్యా నన్ను నేను తగ్గించుకుంటూ నిన్నెచ్చిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపయు తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సముకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలమైన రాకడ పర్యంతరతోనే నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. దేవుడు మరి మంచి వాతావరణం అనుగ్రహించి అన్నిటినీ సమకూర్చి అనుకూలపరిచి మరి గమనిస్తే మరి మధ్యాహ్నం సాయంత్రం వాతావరణం చాలా ప్రతికూలంగా ఉంది. మేఘాలు వచ్చినాయి, వర్షం పడిద్దాం అనుకున్నాం. కానీ దేవుడు మహాకృపను బట్టి మరి చేసిన మరి సంఘం బిడ్డలు చేసిన ప్రార్థనను బట్టి మరి యవన బిడ్డలు ఎంతో ప్రయాసపడ్డారు. మరి గుంటూరు నుంచి వచ్చి ఇక్కడ ఉన్న బిడ్డలు కూడా మరి ఆనందరావుపేటలో ఉన్న యవనస్తున్న బిడ్డలు కూడా చాలామంది వచ్చి మరి సహకరించి మరి ఇట్లా చక్కగా సభ జరగటానికి కృప చూపారు. అందుని బట్టి అందరం దేవునికి ప్రభు ఎవరైతే ప్రయాసపడ్డారో సహకరించారో మరి భోజనాలు సిద్ధపరచడానికి కూడా మరి వచ్చిన వారు గుంటూరు నుంచి వచ్చిన వారికి భోజనాలు సిద్ధపరచడానికి కూడా మరి ఎంతో బిడ్డలు ప్రయాసపడ్డారు. వారందరినీ దేవుడు ఆశీర్వదించిన అందరం ఒకసారి దేవుని స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. మంచిది. మరి అందరికీ పలహారం సిద్ధపరచబడి ఉన్నది. అందరూ మరి పలహారం తీసుకొని మరి తర్వాత మరి పలహారం తీసుకున్న తర్వాత ఎవరైతే పరిశుద్ధ బలలో పాలు పంపులు పొందాలో వారికి మరి ప్రభు యొక్క రక్తము ప్రభు యొక్క శరీరము రొట్టె ద్రాక్ష ఇవ్వబడుతుంది. కాబట్టి మొదటిగా మరి పలహారం తీసుకున్న తర్వాత మరి అందరు వరుసలో కూర్చుంటే సిద్ధపడిన వాళ్ళు మరి ప్రభు బల్ల ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరికి ఒక్కోటి